హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణుకా ఛానల్. మా ఫ్రెండ్ అయితే నాకు ఫోన్ చేశారు. మా అమ్మ నిన్ను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తామని అడిగింది. ఏం ఛాలెంజ్ అని చేయాలి అని నేనైతే ఎవరి హెల్ప్ లేకుండా ఫిష్ కర్రీ చేసి నాకు ఫార్వర్డ్ చేయరా అని చెప్పిండు. ఓకేరా, నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పాను. దీనికోసం నేనైతే దగ్గరున్న చెరువు దగ్గరికి వెళ్ళి ఫిషెస్ని తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, నాకైతే ఒకటి పెద్ద ఫిష్ రెండు చిన్న ఫిషెస్ వచ్చాయి. చూడండి, దీన్ని అయితే నేను క్లీన్ చేయలేకపోయాను. దీన్ని క్లీనింగ్ కోసం నేను వేరే టైంతో క్లీనింగ్ చేపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసిన ఫిష్ని మనం వాటర్ వేసి బాగా వాష్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా వాష్ చేసాక ఇప్పుడు మనం ఫిష్ కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉపయోగపడతాయో చూద్దాం. ఫ్రెండ్స్, కారం, ఉప్పు, లవంగాలు, ధనియాల పొడి, అల్లం, అట్నే గరం మసాలా వేసి మనం ఆయిల్ వేసుకొని బాగా మిక్సీ చేయాలి. దీన్ని ఇలా పేస్ట్ లెక్క బాగా మిక్స్ చేశాక మనం ఏం చేయాలంటే ఫిష్ పీసెస్ని తీసుకొని దానికి ఈ పేస్ట్ మొత్తం అప్లై చేయాలి. చూసారు ఫ్రెండ్స్, ఇలా అయితే పేస్ట్ని మొత్తం ఫిష్కి ఇట్లా అప్లై చేసి పెట్టుకోవాలి. మనం ఇలా అన్ని పీసెస్కి మనం అప్లై చేశాక ఒక 15 to 20 minutes మనం దీన్ని ఇలానే వేసి పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ని అన్నిటిని అందులో వేయాలి. మనం డీప్ ఫ్రై అయ్యేదాకా ఈ పీసెస్ని అలానే ఉంచాలి. మన దగ్గర ఉన్న పీసెస్ని మొత్తం ఆయిల్లో వేయాలి. ఫ్రెండ్స్, ఇలా వేసిన వీటిని కొద్దిసేపు తర్వాత మనము ఉల్టా చేయాలి. ఫ్రెండ్స్, ఇట్లా స్పూన్తో, లేకపోతే అటే ప్యాన్కి స్టిక్ అవుతాయి అవి. ఇట్లా మొత్తం డీప్ ఫ్రై అయ్యేదాకా మనం ఇలానే చేస్తూ ఉండాలి. ఫైనల్లీ నాకైతే అవుట్పుట్ ఇలా వచ్చింది. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. లుకింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదైతే డీప్ ఫ్రై అయ్యింది. ఫ్రెండ్స్, మొత్తం గోలింది బాగా. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. ఫ్రెండ్స్, నేనైతే ఛాలెంజ్లో అయితే ఓడిపోయాను. నేను ఇద్దరు హెల్ప్ తీసుకున్నాను. ఫస్ట్ క్లీన్ చేసేదానికి వేరే టైం హెల్ప్ తీసుకున్నాను. తర్వాత మధ్యలో మా మమ్మీ కొంచెం హెల్ప్ చేసింది. ఫ్రెండ్స్, మరికొన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్.